ఇప్పుడు సీమాంధ్రలో కొంతమంది ప్రజలు వింతగా ప్రవర్తిస్తున్నారు, కొంతమంది రాజకీయ నాయకులు వింతగా ప్రవర్తిస్తున్నారు. నేను అందరినీ అంటలేదు, ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్. 1,00,000 కోట్లు తిన్న రాజకీయ నాయకులకు పూలదండలు వేసి గౌరవించేస్తున్నారు. నేను మొత్తం పెట్టుబడులన్నీ హైదరాబాద్లోనే పెట్టాను, హైదరాబాద్ వాళ్ళకే ఉద్యోగాలు ఇస్తున్నాను, తెలంగాణ వాళ్ళకి ఇస్తున్నాను అన్న కావూరిని పూలదండలు పెట్టి పూలదండలు వేసి ఆహ్వానించి ఆయన సమైక్యాంధ్ర ఉద్యమంకి మన వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. ఇక లగడపాటి గారి తీరైతే మరీ వింతగా ఉంటుంది. అయ్యా, ఆయన ఎంత ప్రఖ్యాతమైన నగరం అండి విజయవాడ. రాజకీయ చైతన్యానికి అది రాజధాని. అలాంటి నగరానికి లగడపాటి గారు ఎలా ఎంపీ అయ్యారో ఎవరికీ అర్థం కాదు. ఆయన అనేది ఏంటంటే, పొట్టి శ్రీరాములు గారు ఆంధ్రప్రదేశ్ కోసం ఆత్మార్పణ చేశాడంట. అప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉందండి అసలు? ఆయన ఆత్మార్పణ చేసింది ఎప్పుడండి? 1956లో 13, ఇప్పుడు కోస్తా ఆంధ్ర రాయలసీమతో కూడిన ఇప్పుడు 13 జిల్లాలు ఉన్నాయి చూడండి. ఆ ప్రాంతం కోసం 100 ఏళ్ల పోరాటంలో భాగంగా ఆఖరికి పొట్టి శ్రీరాములు గారు పోరాటం చేసి ఆత్మార్పణం చేసి తమిళనాడు నుంచి మన 13 జిల్లాలు, ఇప్పుడు 13 జిల్లాల ప్రాంతాల వాళ్ళని కలిపి ఒక రాష్ట్రంగా విడిపోయాం. దానికోసం ఆయన చనిపోయాడు. ఈయన ఏమంటాడంటే 23 జిల్లాలు ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్ కోసం అంటే ఆయన ఆత్మార్పణ చేసేయడండి. ఏంటి లగడపాటి గారు, మీరు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం ఘనత తెలుసుకుని కొంచెం ప్రవర్తించండి. పరువు తీమాకండి, విజయవాడ పరువు. అన్నిటికంటే దారుణం ఏంటంటే, చిన్న రాష్ట్రాలు భారతదేశ సమైక్యతకు చాలా అనుకూలమని అంబేద్కర్ గారు 50 రాష్ట్రాలు ఉండాలి, 30 కోట్ల జనం ఉన్నప్పుడు, ఇప్పుడు 120 కోట్ల జనం ఉన్నప్పుడు కాదు, 30 కోట్ల జనం ఉన్నప్పుడు చెప్పాడు 50 రాష్ట్రాలు ఉంటే బాగుంటుంది భారతదేశానికి. అప్పుడు దేశం పటిష్టంగా సమగ్రతగా ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డాడు. మన లగడపాటి గారు కావూరి గారికి వీళ్ళకి అంబేద్కర్ కంటే గొప్పవాళ్ళు కదా. పెద్ద రాష్ట్రాలంట దేశ సమగ్రతకు అవసరం అంట. అంటే అంబేద్కర్ కంటే వీళ్ళు తెలియగలరు. పెద్ద రాష్ట్రాలు అయితే మిజోరాము, పంజాబు, కాశ్మీరు ఎప్పుడో విడిపోయాయి ఇండియా నుంచి. అది జనసంఖ్య తక్కువ కాబట్టి అక్కడ ఏ విప్లవం వచ్చినా ఇండియా అణగదొక్కగలిగింది. మన ఆంధ్రప్రదేశ్ అంటే అణగదొక్కగలుగుతుందా? భారతదేశాన్ని ముక్కలు చేసేస్తారు వీళ్ళు. ఫ్యూచర్లో ఇలాగే వదిలేస్తే వీళ్ళకి ఏం తెలియదు. ఇలాంటి వాళ్ళు మనం అధికారంలోకి తీసుకొస్తుంది. సీమాంధ్ర ప్రాంతం అంటే ఒకప్పుడు ప్రపంచంలోనే ప్రపంచానికి వెలిగించిన ప్రాంతం. దాని నేల ప్రాముఖ్యత తెలుసుకోండి. ముందు మగధ సామ్రాజ్యం దాకా విజయం సాధించి వచ్చాం మనం శాతవాహనుల టైంలో. ప్రపంచంలోనే గొప్ప సామ్రాజ్యం మగధ సామ్రాజ్యాన్ని సర్వనాశనం చేసాం. దళితుల కోసం పోరాటం చేసిన, అగ్రవర్ణాలు పోరాటం చేసిన ఏకైక జాతి సీమాంధ్ర జాతి ప్రపంచం మొత్తం మీద. బాలచంద్రుడు అంతటి వీరుడు ప్రపంచ చరిత్రలో లేడు ఇప్పుడు దాకా. ఇంతటి ఘన చరిత్ర ఉన్నవాళ్ళం మనం. ఇలాంటి నాయకులను పోషించి మనం అధికారంకి ఎక్కిస్తే ఇంకా మనం వాల్యూ ఏముందండి? సీమాంధ్ర ప్రజలారా ఆలోచించండి.